హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎలక్ట్రికల్ మిత్ర తెలుగు. సో ఈ రోజు మనం ఒక స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేస్తాము. సో ఇక్కడ ఇచ్చిన సర్క్యూట్ లో మనకి ఆర్డిఈ అంటే రెసిస్టెన్స్ ఆర్డిఈ కావాలి. ఈ డిఈ టెర్మినల్స్ నుంచి చూస్తే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత అన్నదైతే మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పార్ట్ స్టార్ లో ఉంది. సో ఈ స్టార్ నెట్వర్క్ ని నేను డెల్టా నెట్వర్క్ లో కన్వర్ట్ చేస్తా. అప్పుడు ఎలా వస్తుంది? ఈ డాటెడ్ లైన్ నెట్వర్క్ డాటెడ్ లైన్ సర్క్యూట్ ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటి? ఈ డాటెడ్ లైన్స్ అంటే డెల్టా నెట్వర్క్ బ్రాంచెస్ ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఏంటది? ఆర్బిడి అండ్ ఆర్డిఈ ఆర్ఏఈ ఇవైతే మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. లెట్ us సాల్వ్ ఫస్ట్ ఆర్బిడి సాల్వ్ చేద్దాం. ఆర్బిడి ఈజ్ ఈక్వల్ టు ఆర్బి ప్లస్ ఆర్డి ప్లస్ ఆర్బి ఇంటూ ఆర్డి బై ఆర్ఈ. ఆర్బి అంటే ఎంత? 3 ohms. ఆర్డి అంటే ఎంత? 6 ohms. ఆర్బి అంటే 3 ఇంటూ 6 బై ఆర్ఈ అంటే ఎంత? 6 ohms. సో 6 క్యాన్సిల్ అయితే 6 ప్లస్ 3 9, 9 ప్లస్ 3 12 ohms. ఆర్బిడి 12 ohms వస్తుంది. నెక్స్ట్ ఆర్బిఈ. ఆర్బిఈ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? ఆర్బి ప్లస్ ఆర్ఈ ప్లస్ ఆర్బి ఇంటూ ఆర్ఈ బై ఆర్డి. అంతే కదా? లేనిదంటే మనకి ఇక్కడ బీడిఈ మధ్యలో మనకి రెసిస్టర్ యాక్చువల్ ఫామ్ అయింది. అక్కడ బీడిఈ మధ్యలో స్టార్ నెట్వర్క్ ఫామ్ అయింది. సో ఇక్కడ ఏంటి? ఇక్కడ లేని బ్రాంచ్ ఏంటి? డి లేదు, అదే ఇక్కడ డినామినేటర్ లో వస్తుంది. సో ఆర్బి ఎంత? 3. ఆర్ఈ ఎంత? 6. సో ఆర్బి ఇంటూ ఆర్డి అంటే 3 ఇంటూ ఆర్బి ఇంటూ ఆర్ఈ 3 ఇంటూ 6 బై ఆర్డి వాల్యూ ఎంత? 6. సో 6 క్యాన్సిల్ చేస్తే మళ్ళీ 6 ప్లస్ 3 9, 9 ప్లస్ 3 12 ohms. ఆర్బిఈ వాల్యూ ఎంత వచ్చింది? 12 ohms. నెక్స్ట్ ఆర్ 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 ఆర్బిడి అయింది. ఆర్బిడి అంటే ఆర్బిడి అయింది, ఆర్బిఈ అయింది. ఇప్పుడు మనం సాల్వ్ చేయాల్సింది ఆర్డిఈ. సో అది సాల్వ్ చేద్దాం. ఆర్డిఈ ఈజ్ ఈక్వల్ టు ఆర్డి ప్లస్ ఆర్ఈ ప్లస్ ఆర్డి ఇంటూ ఆర్ఈ బై ఆర్బి. ఎంత? ఆర్డి ఎంత? 6 ప్లస్ ఆర్ఈ ఎంత? 6 ప్లస్ ఆర్డి ఇంటూ ఆర్ఈ బై ఆర్బి ఎంత? 3 ohms. 3 2s అంటే 6 ప్లస్ 6 12 ప్లస్ 6 ఇంటూ 6 ఇంటూ 2 12 24 ohms. ఆర్డిఈ ఈజ్ ఈక్వల్ టు 24 ohms. సో మనం నెట్వర్క్ ఇప్పుడు సింప్లిఫై చేసి ఇక్కడ డ్రా చేద్దాం. టూ ఓమ్స్ అండ్ ఇక్కడ మనకు వచ్చిన నెట్వర్క్ ఏంటి? డెల్టా నెట్వర్క్. ఇది డెల్టా నెట్వర్క్ అండ్ ఈ ఏకి మధ్యలో ఒక రెసిస్టర్ అండ్ 2 ohms. బట్ ఇది డి, ఇది ఈ, ఇది ఏంటి? ఆర్ఏ, ఇది ఆర్బి. అంతే కదా? సో ఇదంతా 2 ohms, ఇది 2 ohms. అండ్ మనకి ఇప్పుడు ఆల్రెడీ సాల్వ్ చేసిన తర్వాత వచ్చింది ఆర్బిడి ఎంత? 12 ohms. ఆర్బిఈ ఎంత? 12 ohms. ఆర్డిఈ ఎంత? 24 ohms. ఓకే, నెక్స్ట్ నేను ఏం చేస్తాను ఇప్పుడు? మీకు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ స్టార్ నెట్వర్క్ కనబడుతుంది. ఏంది? ఇది ఇది ఇది. ఇక్కడ ఆల్రెడీ మనకి ఆర్సిబి ఎంత ఇచ్చారు? 2 ohms. యాక్చువల్ గివెన్ సర్క్యూట్ లోనే ఉంది. ఇక్కడ రాయడం మర్చిపోయి ఇప్పుడు రాశాను. సో ఈ స్టార్ టోపాలజీని నేను డెల్టా నెట్వర్క్ లో కన్వర్ట్ చేస్తా. సో ఫస్ట్ నేను అక్కడ ఓన్లీ ఆ స్టార్ ని ఇక్కడ ముందు తీసుకుంటా, దెన్ డెల్టాలోకి మార్చిన తర్వాత ఈక్వలెంట్ సర్క్యూట్ లో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫైడ్ సర్క్యూట్ మళ్ళీ డ్రా చేద్దాం. సో ఇది కదా. ఎంత? 2 ohms, 12 ohms, ఇది 12 ohms. ఇది ఏ, ఈ నోడ్ బి,
ఈ నోడ్ డి, ఈ నోడ్ ఈ. సో మనకు కావాల్సింది ఏంటి? ఆర్ఏఈ, ఆర్డిఈ అండ్ ఆర్ఏడి. అదే సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఆర్ఏఈ అంటే ఆర్ఏఈ ఎంత అవుతుంది? ఆర్ఏ ఇంటూ ఆర్ఈ బై ఆర్ఏ ప్లస్ ఆర్బి ప్లస్ ఆర్ఈ. సారీ, మనం చేసిందంటే స్టార్ నుంచి డెల్టా కదా. ఐఎమ్ సారీ, రాంగ్ ఫార్మ్లో యూజ్ చేసా. ఓకే, ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటండి? ఫస్ట్ మనకు కావాల్సింది ఆర్ఏఈ అంటే ఆర్ఏ ప్లస్ ఆర్ఈ ప్లస్ ఆర్ఏ ఇంటూ ఆర్ఈ బై ఆర్డి. ఆర్ఏ అంతా 2 ohms ప్లస్ ఆర్ఈ అంతా 12 ohms ప్లస్ 2 ఇంటూ 12 బై ఆర్డి అంతా 12 ohms. 12 12 పోతే 12 ప్లస్ 2 14, 14 ప్లస్ 2 16 ohms. అండ్ ఇది ఎంత? ఇది ఆర్ఏఈ. నెక్స్ట్ ఏంటి? ఆర్బిఈ. ఆర్బిఈ కదా. ఆర్ఏడి. బి అన్నది ఇక్కడ ఏంటి? అదొక నోడ్. ఇక్కడ మనకు కావాల్సింది నెక్స్ట్ ఇప్పుడు ఇది సాల్వ్ చేసాం, నెక్స్ట్ ఇది సాల్వ్ చేస్తున్నాం. ఆర్బిడి, ఆర్ ఏడి ఈజ్ ఈక్వల్ టు ఆర్ఏ ప్లస్ ఆర్డి ప్లస్ ఆర్ఏ ఇంటూ ఆర్డి బై ఆర్ఈ. ఆర్ఏ అంతా 2 ohms ప్లస్ ఆర్డి 12 ohms. 2 ఇంటూ 12 2 ohms 12 ohms బై ఆర్ఈ 12 ohms. 12 12 క్యాన్సిల్ అయితే 12 ప్లస్ 2 14, 14 ప్లస్ 2 16 ohms. ఆర్ఏడి 16 ohms వచ్చింది. నెక్స్ట్ సో ఆర్ఏఈ అయిపోయింది, ఆర్ఏడి అయిపోయింది. నెక్స్ట్ మిగిలింది ఆర్డిఈ సాల్వ్ చేయాలి. ఎంత? ఆర్డి ప్లస్ ఆర్ఈ ప్లస్ ఆర్డి ఇంటూ ఆర్ఈ బై ఆర్ఏ. ఆర్డి వాల్యూ అంతా 12 ohms, ఆర్ఈ వాల్యూ అంతా 12 ohms. సో 12 ఇంటూ 12 బై ఆర్ఏ వాల్యూ అంతా 2 ohms. 2 ohms 2 6 అంటే 12 ప్లస్ 12 24, 24 ప్లస్ 6 30 ohms. సో ఆర్డిఈ వాల్యూ ఎంత వచ్చింది? 30 ohms. సో మనకు వచ్చిన ఈ వాల్యూస్ని సర్క్యూట్లో సబ్స్టిట్యూట్ చేసి నెట్వర్క్ని మళ్ళీ రీడ్రా చేద్దాం. ఇక్కడైతే డ్రా చేస్తున్నామండి. ఓకే, ఇది ఆల్రెడీ ప్రెసెంట్ రియల్ నెట్వర్క్ ఏడిఈ. ఇప్పుడు మనం ఈ నెట్వర్క్ని ఈ డెల్టా నెట్వర్క్తో రీప్లేస్ చేయాలి. సేమ్ ఎగ్జాక్ట్ దాని కింద వస్తుంది. ఏంటిది? ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి. సో మనకు ఆల్రెడీ రియల్ నెట్వర్క్లో ఉన్న వాల్యూస్ ఏంటి? గివెన్ నెట్వర్క్లో ఇది 2 ohms, ఇది 2 ohms అండ్ ఇది ఎంత వచ్చింది? అక్కడ ఇదంతా వచ్చింది 24 ohms. ఇది 24. సో మనకి ఇక్కడ సాల్వ్ చేసిన తర్వాత ఇక్కడ వాల్యూ వచ్చిన వాల్యూ ఎంత? ఆర్ఏఈ అంటే 16 ohms అంటే ఇది 16 ohms అవుతుంది. ఆర్ఏడి 16 ohms అంటే ఇది 16 ohms. ఆర్డిఈ అంటే ఇది 30 ohms. సో ఇది 16 ohms, ఇది 16 ohms, ఇది 30 ohms. మనకు కావాల్సింది అక్రాస్ ఇది ఆర్డిఈ కావాలి. ఓకే, సో ఫస్ట్ థింగ్ అబ్జర్వ్ చేసి ఈ రెండు ప్యారలల్, ఈ రెండు ప్యారలల్, ఈ రెండు ప్యారలల్, ఆల్ ప్యారలల్ ఈక్వలెంట్స్ అయితే సాల్వ్ చేద్దాము. ఇదేంటిది? ఆర్ ఏడి ప్యారలల్ ఈక్వలెంట్ ఎంత అవుతుంది? 2 ఇంటూ 16 బై 2 ప్లస్ 16 అంటే 32 బై 18. సో దట్ మీన్స్ 16 బై 9, 16 బై 9 ohms. నెక్స్ట్ ఆర్ఏఈ అక్రాస్ ప్యారలల్ ఈక్వలెంట్ ఎంత అవుతుంది?
16 into 2 by same 16 plus 2, that means 16 by 9 ohms. RDE parallel equivalent ఎంత అవుతుంది? 30 into 24 by 54. ఇప్పుడు 2 12s are 2 27s are, and 3 4s are 3 9s are, 3 3s are 3 10s are, 3 1s are 3 4s are, is equal to 36 ohms. 16 by 9 ohms, 16 by 9 ohms, 36 ohms. సో దట్స్ ఇట్. మళ్ళీ ఆ వాల్యూస్ని సేమ్ నెట్వర్క్లో ఇక్కడ సింప్లిఫైడ్ నెట్వర్క్లో సాల్వ్ చేద్దాం. సో ఏంటి నోట్స్ ఏంటి, ఇది ఏ. సో ఏడి ఆర్ఏడి ప్యారల్ ఈక్వలెంట్ ఎంత వచ్చింది? 16 by 9. అండ్ ఇదెంత? ఈ ఆర్ఏఈ ప్యారల్ ఈక్వలెంట్ ఎంత? 16 by 9. అండ్ ఆర్డిఈ ఎక్రస్ ఎంత వచ్చింది? 36. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఈ 16 by 9 ohms అండ్ ఈ 16 by 9 ohms సిరీస్లో ఉన్నాయి. ఈ సిరీస్ కాంబినేషన్ ఈ 36 ohms కి ప్యారల్లో ఉంది. సో లెట్ us 16 by 9 ohms plus 16 by 9 ohms ఎంత అవుతుంది? దట్ ఎంప్లాయిస్ 16 by 9 plus 16 by 9 అంటే 32 by 9 ohms. దీన్ని సింప్లిఫైడ్ సర్క్యూట్లో డ్రా చేస్తే ఎంత? ఇదంతా 32 by 9 ఇన్ ప్యారలల్ విత్ 36. ఇది డి, ఇది ఈ. RDE. So RDE is equal to R1 R2 by R1 plus R2. 36 into 32 by 9 plus 36 plus 32 by 9. అంటే 9 1s are 9 4s are. ఇప్పుడు ఎంత అవుతుంది? 4 into 32 by 4 into 32, అది న్యూమరేటర్. ఇక్కడ డినామినేటర్లో చూసుకుంటే క్రాస్ మల్టిప్లికేషన్ ఎంత? 9 కాముంది. 9 జస్ట్ సాల్వ్ చేస్తే ఎంత అవుతుంది? 36 into 9 plus 32 ఎంత? ఇది 128 into 9 by 36 into 9 ఎంత? 9 30s are 270, 9 6 are 54 అంటే 324. 324 plus 32, that means 128 into 9 by 320 plus 30 350 354, 4 plus 2 6 అంటే 356. సో 9 1s are 9 3s are 27 అవుతుందా? సాల్వ్ అవుతుంది ఇక్కడ. సో సింప్లిఫై అవుతుంది. It is like 2 1s are 264s and 270s are 34, 1 270. So next 232s are and ఇది 2 8 the 16, 1 will 2 9s are. సో R ఈక్వలెంట్ అంటే RDE ఎంత వస్తుంది? 32 into 9 by 89 అంటే 9 30s are 270, 9 2s are 18 అంటే 288 by 89. ఇది RDE కంప్లీట్ ప్యారలల్ ఈక్వలెంట్ సాల్వ్ చేస్తే వచ్చిన ఫార్ములా. RDE. దట్స్ ఆల్ అండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. సో ఒకసారి మళ్ళీ మీకు క్లియర్గా జస్ట్ రివైజ్ చేసుకోవాలనుకుంటే మనకి ఇచ్చిన నెట్వర్క్ అయితే ఇది, మనం ఫస్ట్ ఏం చేసాము, ఈ పార్ట్ ఏదైతే ఉందో దేన్ని డెల్టాలోకి మార్చితే ఈ రెండు ప్యారలల్ అవుతాయి. సో ఈ రెండు ప్యారలల్ ఈక్వలెంట్ క్యాలిక్యులేట్ చేసాం. ఈ రెండు ప్యారలల్ ఈక్వలెంట్ క్యాలిక్యులేట్ చేసి సర్క్యూట్ని ఇలా సింప్లిఫై చేయడం జరిగింది. ఓకే, సర్క్యూట్ని సింప్లిఫై చేయడం జరిగింది. నెక్స్ట్ సింప్లిఫై చేసిన తర్వాత ఇక్కడ స్టార్ నెట్వర్క్ ఉంది కదా, ఈ స్టార్ నెట్వర్క్ని మనం ఇక ప్యారలల్, ఈ ఎల్లో కలర్లో కనబడుతుంది కదా, ఆ ప్యారలల్ నెట్వర్క్ కింద, ఆ డెల్టా నెట్వర్క్ కింద కన్వర్షన్ కావాల్సిన ఫార్ములా యూజ్ చేసి కన్వర్ట్ చేసాము. సో ఆఫ్టర్ కన్వర్షన్ ఇది సింప్లిఫైడ్ సర్క్యూట్. సో ఈ రెండు ప్యారలల్ ఆఫ్టర్ క్యాలిక్యులేటింగ్ all the parallel equivalent resistance from this network, so we got this value 16 by 9 ohms, 36 ohms, and then
ఏంటి ఈ రెండు సిరీస్ కాబట్టి సిరీస్ ఫామ్ లో ఇచ్చే సిరీస్ సాల్వ్ చేస్తాం. అండ్ దెన్ వచ్చిన సిరీస్ కాంబినేషన్ అనేది ఈ రెజిస్టర్ కి ప్యారల్ లో ఉంటుంది. సో టోటల్ వాల్యూ ఆఫ్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత వస్తుంది? R1 R2 బై R1 ప్లస్ R2, దట్ మీన్స్ 288/89 ohms.